నిన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎస్ఐఆర్ దాని మీద వెళ్ళడం జరిగింది. దాంట్లో అక్కడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఏదో వాళ్ళు మొత్తం మేమే చేసేసినాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని తీసుకుంటే గత బై ఎలక్షన్లో అయితే 2016లో బై ఎలక్షన్ జరిగింది. అక్కడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే క్యాండిడేట్, హరీష్ రావు గారు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉండ్రి. ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. కానీ ఇచ్చిన హామీలు వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే, ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలిపించిండ్రు. అయినా కూడా 10 సంవత్సరాల నుండి ఇచ్చిన హామీలు ఏవి కూడా పూర్తి చేయలేదు. కానీ మళ్ళీ నిన్న ఒకసారి మళ్ళీ పోయి ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మాకు నారాయణఖేడ్కి సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు గురించి చెప్పడం జరిగింది. ఎందుకు మీ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి అడగకుండా ప్రశ్నించకుండానే ఆల్రెడీ నేను 3 సార్లు అసెంబ్లీలో లేవనెత్తిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం గురించి చెప్పుకుంటే రోజు ఏదో కాళేశ్వరం కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేయడానికి పోతున్నాం, రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, మొత్తం ఎత్తిపోయేందుకు అవకాశం ఉన్నా కూడా నీళ్ళు ఎత్తిపోస్తలేరు, రైతులకు నీళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి. అసలు అక్కడ నీళ్ళే లేవు. అక్కడ ఏవైతే అవైలబిలిటీ ఉన్న నీళ్లు మొత్తం మనం ఎల్లంపల్లికి వచ్చేసరికి మొత్తం గుంతలన్నీ నిండిపోతాయి, మళ్ళీ ఎలాంటి వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఉంటాయి. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లడానికి కుట్ర పన్ని ఎక్కడ చూసినా టోటల్ అబద్ధాలు. సోషల్ మీడియాలో తీసుకోండి, ప్రెస్లో తీసుకోండి, అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా నిజాలు వారి రోడ్డుకి ఎప్పుడు కూడా రావు కూడా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వారి కమిషన్ల గురించి మనకు తుమ్మిడిహట్టి నుండి తీసుకొని మేడిగడ్డకు మార్చడం జరిగింది. మళ్ళీ దాంట్లో చూస్తే చాలా ఉన్నాయి, దాని డీటెయిల్ పోదలుచుకోలేదు. ఎందుకంటే అన్ని డిపిఆర్ ప్రాజెక్టు అప్రూవ్ కాకముందే మొత్తం వీళ్ళందరూ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. డిపిఆర్ ప్రాజెక్టు ఏదైతే డిపిఆర్ అప్రూవల్ తీసుకోవడానికి అన్ని తప్పులే, అన్ని అబద్ధాలే మొత్తం చెప్పడం జరిగింది. దాంట్లో కూడా 11 లక్షల ఎకరాలు బీడు భూమి ఉందని చెప్పేసి దాని తర్వాత అన్ని ఫైనాన్షియల్ కార్పొరేషన్లకు వెళ్ళి ప్రతి ఫైనాన్స్లోకి వెళ్ళి లోన్ తీసుకోవడం జరిగింది. తీసుకొని మొత్తం ఉన్న ఫండ్స్ అని దాన్ని డైవర్ట్ చేసి మొత్తం ఈరోజు ఏమి పనికి రాకుండా పోవడం జరిగింది ప్రాజెక్టు. మళ్ళీ ఈరోజు కాళేశ్వరం మొత్తం రిపేర్ చేయండి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే చెప్పినరో దాని నామ్స్ ప్రకారం స్టడీ చేసి దానికి ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రివర్యులు దాన్ని ఆచితూచి దాన్ని రిపేర్ చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ ఉన్నారు. లేదంటే తక్కువ బడ్జెట్లో ఇంకెక్కడైనా ఆల్టర్నేటివ్ మనం ఏమైనా బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందో అని చెప్పేసి ప్రభుత్వము దానికి స్టడీ చేస్తూ ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అదొకటి. ముఖ్యంగా ఈ కాళేశ్వరంలో భాగమే బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది జైరాబాద్ అందోల్కి ఇరిగేషన్ గురించి వాటర్ సప్లై, తర్వాత బసవేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నారాయణఖేడ్ మెయిన్గా మరి అందోల్ కాన్స్టిట్యున్సీ కొంచెము ఇరిగేషన్ గురించి ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇంకెప్పుడు చేస్తారని చెప్తా ఉన్నారు. మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే దాని గురించి ఏం అడగట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు 3 సార్లు అసెంబ్లీలో రైజ్ చేసిన బసవేశ్వర ప్రాజెక్ట్ గురించి దానికి సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే పెట్టినరో కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ ద్వారా 20 టీఎంసీల నీళ్లు కేటాయించడం జరిగింది. దానికి సంగమేశ్వరకి 12 టీఎంసీలు, నారాయణఖేడ్ నియోజకవర్గం సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టుకి 8 టీఎంసీల నీళ్లు. అది కూడా వాళ్ళు ఎప్పుడు చేసినారు. ఇది కాళేశ్వరము ఫస్ట్ కాళేశ్వరం డిపిఆర్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు అసలు ఇంక్లూడే చేయలేదు. దాని తర్వాత మళ్ళీ నాబార్డ్ నుంచి లోన్ తీసుకొని 1774 కోట్ల రూపాయలతోనే జియో నెంబర్ 37 డేటెడ్ 23 సెప్టెంబర్ 2021 ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒక్క పైసా కేటాయించలేదు. దానికి 19A ప్యాకేజ్ కింద 19A కాళేశ్వరం నుండి 19A ప్యాకేజ్ ద్వారా సింగూరులో నీళ్లు 20 టీఎంసీ నీళ్ళు వేసి అప్పుడు
ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు టేకప్ చేయడానికి గురించి చెప్పడం జరిగింది. కానీ 19A ప్యాకేజీకి సర్వే కూడా చేపట్టలేదు. వారు ఫౌండేషన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నారాయణఖేడ్ నియోజకవర్గంలో వచ్చి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకి ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. ఫౌండేషన్ స్టోను వేసిన తర్వాత వారి ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉండే. ఆ 2 సంవత్సరాలలో ఎలాంటి సర్వే చేయలేదు. 19A ప్యాకేజ్కి ₹1 కూడా కేటాయించలేదు. అసలు ఉన్న ప్యాకేజీలకే దిక్కు లేదు. ఉన్న ప్యాకేజీలకే వాళ్ళు బడ్జెట్ అలాట్మెంట్ లేదు. అసలు ఇరిగేషన్ ఏవైతే కెనాల్స్ ఉన్నాయో కెనాల్స్ లేవు, ఏం లేవు. మరి కాళేశ్వరం కింద మీకు అందరికీ తెలుసు 2 TMCల నీటికి బదులు అడిషనల్ TMCని కూడా ముందే అడ్వాన్స్గా అక్కడ అప్రూవల్ రాకముందే మళ్ళీ దాన్ని కూడా చేపట్టడం జరిగింది. దానికి దుబారా 20,000 30,000 కోట్ల వరకు కూడా దానికి కూడా దుబారా చేయడం జరిగింది. గౌరవ దివంగత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏదైతే 40,000 కోట్లతోని ప్రాణహిత చెవెల ప్రాజెక్ట్ చేపడితే దాన్ని మొత్తం భ్రష్టు పట్టించి మొత్తం వారి కమిషన్ల గురించి కాళేశ్వరాన్ని సర్వనాశనం చేసినారు. ఈరోజు ఏదైతే ఎకనామిక్ క్రైసిస్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో కేవలం వారే కారణం, గత పాలకులు అని చెప్పేసి టీఆర్ఎస్ పాలకులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మళ్ళీ ఏం చేయలేదు కాంగ్రెస్ అంటారు. మీరేమో 2 సంవత్సరాల నుంచి ఊరికి అలాగే ₹1 కేటాయించలేదు. తూతూ మంత్రంగా ఎలక్షన్ల ముందు ల్యాండ్ అక్విజిషన్ గురించి, ఇంటెగ్వెల్ ల్యాండ్ అక్విజిషన్ గురించి కొంచెం అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెచ్చించి వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ అక్విజిషన్కి. ఇక బై ఎలక్షన్లో చెప్పుకుంటూ పోతే వారి మాటలు, వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. దాని తర్వాత మళ్ళీ డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ మొత్తం హంబక్. మేము వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్లు మెయింటైన్ చేయలేకపోతామన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మీరు మొత్తం ఎక్కడెక్కడ పోయినరో మొత్తం నాసి రకం పైపులు వేసిండ్రు. కేవలం అది కూడా మీ కమిషన్ల గురించి, కేవలం మీ పైపులు ఎక్కడ పడితే విచ్చలవిడిగా పైపులు దించి గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తాగునీటి, అంతకుముందు దివంగత బాగారెడ్డి గారు NEP పథకం ద్వారా అక్కడ మా నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు అందోల్, నారాయణఖేడ్, సైరాబాద్కి తాగునీటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మీరు వచ్చి ఆ పైపులన్నీ తీసేసి మళ్ళీ కొత్త పైపులు వేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లోనే 200 కోట్ల రూపాయలతోని పైప్ లైన్ చేసిండ్రు. దాంతో మంచిగా నీళ్ళు తాగినాం. మీరు వచ్చిన తర్వాత అన్ని సబ్స్టాండర్డ్ పైపులు, ఎక్కడో దూరం మనకి పెద్దారెడ్డిపేట నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి మధ్యాహ్నం ఎక్కడైనా ఒక దగ్గర బ్రేక్ అయితే మళ్ళీ మొత్తం నీళ్లు కంటి మండలం అది లాస్ట్లో ఒక్కసారి బ్రేక్ 20 నిమిషాలు బ్రేక్ అయితే మళ్ళీ నీళ్ళు రావాలంటే 48 గంటలు పడుతుంది. అట్లాంటి ప్రాజెక్టు అది కూడా ఇంటింటికి నీళ్ళు అన్నారు. బై ఎలక్షన్లో పద్మాదేవేందర్ రెడ్డి గారు మొత్తం ఎవరు కూడా బిందె పట్టుకొని బయటికి రావద్దు, అమ్మలక్కలు మొత్తం కిచెన్లో నల్ల దింపితే నీళ్ళు వస్తాయని చెప్పడం జరిగింది. అసలు ఎక్కడా కూడా కనీసం ఇంటింటికి నల్లా అని ఇచ్చిండ్రు. ఆ పైపులు ఊరికే వేసిండ్రు, ఉన్న రోడ్లు సీసీ రోడ్లు దవ్వేసిండ్రు. ఆ నీళ్లు 20 నిమిషాలు నీళ్లు ఉంటే ఒక్క బిందె నిండుతుంది. అట్లా మీ మిషన్ భగీరథ నిర్వాహకం అని చెప్తా ఉన్నాం. వాళ్ళ పైపులు కూడా నాసిరకం పైపులు వేసింది. ఉన్న గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కన్స్ట్రక్ట్ చేసిన వాటర్ ట్యాంక్స్కి, OHSRస్కి బ్లూ కలర్ వేసి మొత్తం మిషన్ భగీరథల బిల్లులు లేపుకున్న దాఖలాలు అవన్నీ. ఈసారి ముఖ్యంగా చెప్పాలంటే డ్రింకింగ్ వాటర్ గురించి మళ్ళీ ఉన్న నీళ్ళని వదిలిపెట్టేసి ఇప్పుడు రిపేర్ చేస్తూ ఉన్నారు. అది కూడా 30% కూడా రిపేరు కాలేదని చెప్పడం జరిగింది. కానీ 60% రిపేర్ చేపట్టడం జరిగింది అని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా నేను. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పవలసిన విషయం, 2016లో ఇదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సింగూరు డ్యామ్ ఈజ్ వీక్, ఇట్ మస్ట్ బి స్ట్రెంథెండ్ అని చెప్పేసి రిపోర్ట్ పెట్టడం జరిగింది. తొందరగా దానికి రిపేర్ చేయండి, లేదంటే మళ్ళీ దానికి ఎక్కువ డ్యామేజ్ అయ్యే ప్రపోజల్ దానికి చాలా డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ ముందు మనకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎప్పుడో 2016లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇస్తే దానికి నిమ్మకు నీరెత్తినట్టు అప్పుడు మళ్ళా అక్రమంగా జీవోలు లేకుండా మొత్తం సింగూరు, హాఫ్ ఆఫ్ ద సింగూరు 18 TMCల నీళ్లు సుమారు మొత్తం అక్కడికి మిడ్ బాందేరికి తరలించుకొని పోయినారు హరీష్ రావు గారు. అప్పుడు హరీష్ రావు గారు తలిసిపోతే మేము మా ప్రతిపక్షంలో ఉండి మొత్తం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాంతో అయినా ఏం ఉలుకు పలుకు లేదు. ఇక్కడ మా ప్రజలకు, మా రైతులందరికీ ఉన్న పంటలన్నీ ఎండబెట్టి తాగడానికి నీళ్ళు లేకుండా మిడ్ బానేరుకు తీసుకొని పోవడం జరిగింది గౌరవ హరీష్ రావు. అప్పుడు
అయితే ఈరోజేమో వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం మొత్తం ఇక్కడంతా అన్యాయం జరిగింది, తాగునీళ్ళు లేకుండా చేసిండ్రు, ఇవన్నీ నీళ్ళు వదిలిపెట్టిండ్రని. నీళ్ళు వదిలిపెట్టడానికి ఎందుకంటే నీళ్ళు సఫిషియెంట్ వాటర్ ఉండే దాంట్లో, కాకపోతే 60% రిపేర్ అయిన దాన్ని అసలు రిపేరే కాలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ముందు సమ్మర్లో ప్రాబ్లం రాకుండా చూడడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పేసి, ఆ రోజే మీరు 2016లో నీళ్లు మొత్తం సింగూరు ఖాళీ చేసినప్పుడు తక్కువ డ్యామేజ్ ఉండింది, అప్పుడు రిపేర్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి రాకుండే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ రోజు చేయనందువల్లనే ఈరోజు ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. ఎందుకంటే మొన్న ఫ్లడ్స్కి చాలా డ్యామేజ్ అయింది. అది అప్పుడు తక్కువ రిపేర్ ఉన్నప్పుడు తక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రిపేర్ చేస్తే ఇప్పుడు ఇది వచ్చేది కాదని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిష్టాత్మకం కాదు, ఉన్న ఇప్పుడు దానికి వాటర్ అలొకేషన్ బసవేశ్వర ప్రాజెక్టుకి 8 టీఎంసీలు మల్లన్న సాగర్ నుండి నీళ్ళు ఇవ్వాలి కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత. మరి దానికే 19A ప్యాకేజ్ ద్వారా సింగూరుకి నీళ్లు ఎత్తిపోయాలి అక్కడ నుండి. కానీ 19A ప్యాకేజ్ సర్వే కూడా చేపట్టలేదు, ₹1 కూడా కేటాయించలేదు. వారి ప్రభుత్వం ఉండగానే, ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే కాళేశ్వరం మొత్తం కుప్పగూలిపోయింది. కాళేశ్వరం లేకుంటే బసవేశ్వరకు సంగమేశ్వరకు వయబిలిటీ లేదు, వాటర్ అలొకేషన్ లేదు. మరి నేను ఎన్నోసార్లు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తీసుకొని పోయినా, సార్ ఆల్టర్నేట్ సోర్స్ కింద డెవలప్ అయితే ఏదన్నా మీరు వేరే బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ 20 టీఎంసీ మాకు అలొకేషన్ ఉండింది, తర్వాత దానికి మళ్ళీ ఖచ్చితంగా దానికి బడ్జెట్ అలాట్ చేసి 19A ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నది, కావాలంటే 3 సార్లు లేవనెత్తిన. గౌరవ హరీష్ రావు గారు ఏమంటారు, మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మా నియోజకవర్గంలో నిన్న చెప్పడం జరిగింది. నా బాధ్యతాయుతంగా నేను ప్రజా సమస్యల మీద ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాను. ఎప్పుడు ఈవెన్ మా ప్రభుత్వం అధికార పక్ష సభ్యుని అయ్యుండి కూడా మా ప్రభుత్వం గురించి నేను ఎప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉంటా. ప్రజా సమస్యలే నాకు ముఖ్యమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడారు. ఎలక్ట్రిసిటీ మొత్తం కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. అన్నిటికంటే ఎక్కువ హైయెస్ట్ రివ్యూ చేసింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీదనైనా. మొత్తం మామూళ్ళ మత్తులో ఉండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ నాయకులు అసలు ఏం పట్టించుకోలేదు. అక్కడ మొత్తం వారికి ఇంటికి తీసుకొని పోయి పైసలు ఇస్తే ఆవిడ ఏమైనా చేసుకోండి అన్నట్టు ఉండింది. మొత్తం ఎక్కడ వెంచర్లకు మొత్తం అన్నిటికీ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళ దగ్గర మొత్తం ప్రభుత్వ పోల్స్ కానీ, ప్రభుత్వ వైర్ కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు అమ్ముకున్నారు. అట్లాంటిది ప్రక్షాళన చేసి భయపెట్టి విజిలెన్స్ కంప్లైంట్ ఇస్తానని కూడా చెప్పి మళ్ళీ కొత్తగా అన్ని శాంక్షన్ చేసుకుంటా ఉన్నాం. మేము ఇప్పుడు అన్ని 4-5 సంవత్సరాల క్రితం డీడీ కట్టిన రైతులు డీడీ కడితే వారికి ట్రాన్స్ఫార్మర్ కానీ పోల్స్ కానీ ఇవ్వని పరిస్థితి ఉండింది. వాళ్ళందరూ వచ్చి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సార్ మేము డీడీ కట్టాం 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా మాకు పోల్స్ లేవు, వైర్ లేదు సార్ అని చెప్తే ఒకటి డేట్ వైజ్ డీడీలు తెప్పించి రైతులకు అన్ని విధాల వారికి కావాల్సిన సామగ్రిని సమకూరుస్తూ ఉన్నాం. అంతేందుకు 2018 నుండి ఎలక్ట్రిక్యూషన్ పశువులు కరెంట్ షార్ట్ వలన చనిపోతే, తర్వాత మనుషులు కరెంట్ షార్ట్ వలన చనిపోతే మొత్తం 65 మంది ఫైల్స్ మొత్తం పెండింగ్ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 2 నెలల క్రితం 65 మందికి మనుషులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, తర్వాత దీనికి ఇవి జంతువులకు మనకి ఎనిమల్స్కి 40,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించడం జరిగింది 65 మందికి. 2018 నుండి పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ అన్ని సబ్స్టేషన్లు మేమే చేసిన 16 సబ్స్టేషన్లు అని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. గతంలో దివంగత కిషారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు హైయెస్ట్ సబ్స్టేషన్స్ నారాయణఖేడ్లో ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయో 80% మొత్తం సబ్స్టేషన్లు వారి హయాంలో జరిగినాయి. తర్వాత మళ్ళీ సురేష్ శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిగిలిన 2-3 సబ్స్టేషన్లు అప్పుడు కాంగ్రెస్ హయాంలో చేపట్టడం జరిగింది. కేవలం బై ఎలక్షన్లో 2-3 సబ్స్టేషన్లు మాత్రమే మీరు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నాం. మళ్ళీ 8 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా 8 సంవత్సరాలు పరిపాలించిన బై ఎలక్షన్ తర్వాత ఒక్క సబ్స్టేషన్ కూడా కొత్తది రాలేదు. మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ డిప్యూటీ సీఎం గారు వారు మాకు 132 kV సబ్స్టేషన్ ఒకటి,
తర్వాత 4 కొత్త సబ్స్టేషన్లు, 5 కొత్త సబ్స్టేషన్, ఒకటేది ఆల్రెడీ పని జరుగుతూ ఉంది, ఇంకా వేరే కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నిటి కూడా త్వరగా మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తీసుకొని పోయి ఫౌండేషన్ పెట్టుకుంటాం. మరి మీరు ఏం చేసినారు? కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందని చెప్తా ఉన్నారు. కనీసం లో వోల్టేజ్ ప్రాబ్లంతో ప్రజలు సతమతమైనరు, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అప్పుడేమో ఎవరు అడిగే నాదుడే లేకుండా మీకు. ఇప్పుడు కనీసం ఒక గంట కరెంటు పోతే కూడా ప్రజలు చాలా తెలివిపరులైనరు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకు. ఎక్కడ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల తప్పితే కరెంటు కూడా మేము పోకుండా నిరంతరంగా సప్లై చేస్తూ ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడినరు, కానీ ఒకటే చెప్తా ఉన్నా, గౌరవ హరీష్ రావు గారు మా ముఖ్యమంత్రిని క్రిటిసైజ్ చేయడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీరు క్రిటిసైజ్ చేసి ఆ భాషను వాడడము స్టార్ట్ చేసిందే మీరు. అసెంబ్లీలో సన్యాసులు అని చెప్పేసి పదం మొదలుపెట్టిందే మీరు. అట్లాంటిది మీరు ఇంకోటి ప్రతిదానికి మీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఎందుకంటే ఎవరికైనా మా నాయకులకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్, రెచ్చగొడితే రెచ్చిపోము. మేము అన్ని విధాలా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ప్రతిది ఒకటి విడతల వారీగా అన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాం. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతూ ఉన్నమాట వాస్తవం. కానీ ఎందుకంటే మీరు ఆర్థిక వ్యవస్థని మొత్తం చిన్నాభిన్నం చేసిండ్రు. తర్వాత ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. మీరు 8 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వలన విచ్చలవిడిగా అత్యధిక వడ్డీలకు కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు తీసుకొని వచ్చిండ్రు. దాన్ని మేము ప్రిన్సిపల్ అమౌంట్ కానీ లోన్స్ ఇంట్రెస్ట్ కానీ ఒకటి తీర్పుకుంటూ తర్వాత మళ్ళీ రైతులకు కానీ ఇతర అన్ని వర్గాల వారికి మేము ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు. ఎన్నో స్కూళ్ళు క్లోజ్ అయినాయి తాండాలల్లా, విలేజ్లల్లా. అట్లాంటిది 11,000 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేసినాము. అన్నిటికీ కూడా కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మిస్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా పెంచి మళ్ళీ ఇంకో మాట చెప్పారు, మఫత్లాల్కి ఇచ్చిండ్రు అని చెప్పేసి. మరి మీరేం చేసిండ్రు మీరు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎవరి కనీసం మా ప్రభుత్వం వచ్చినప్పుడు కేజీబీవీ స్కూల్స్కి పోయి విజిట్ చేస్తే అమ్మాయిలకు టాయిలెట్స్కి డోర్స్ కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటిది కలెక్టర్ గారికి చెప్పి తర్వాత మంత్రివర్యులకు చెప్పి మొత్తం విడతల వారీగా అన్ని స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా రిపేర్ చేయడం జరిగింది. డిఎంఎఫ్టీ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్, ప్రభుత్వ నిధుల ద్వారా అన్నీ ఈరోజు వచ్చి అన్ని కొత్త మళ్ళీ హాస్టల్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. మరి మీరు ఎందుకు బిల్డింగ్లు కట్టలేదని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా మీకు. ఎందుకంటే మీది సర్ప్లస్ బడ్జెట్. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీపిచ్చేసారు మీరు. మరి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మీరు ఎందుకు ఇవన్నీ స్కూల్స్కు ఎందుకు డెవలప్ చేయలేదని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. చెప్తే చాలా. కాబట్టి ఖబర్దార్, మా ముఖ్యమంత్రి గారిని క్రిటిసైజ్ చేస్తే మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత భాష, ముఖ్యమంత్రి భాష గురించి పెద్ద మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఆ భాష మొదలుపెట్టిందే మీరు. ఎందుకంటే మీ టీఆర్ఎస్ నాయకులకే అటువంటి భాష వచ్చు. మా కాంగ్రెస్ నాయకులందరూ చాలా సోబర్. మీరు రెచ్చగొట్టినందుకే ఈరోజు మొత్తం ఈ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు. ఇలాంటి మొత్తం అన్ని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడింది మీరు. అంతర్ భాషా పదజాలం తీసుకొచ్చింది మీరు. కాబట్టి దాన్ని మీకు గట్టిగా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడవలసి వస్తూ ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.